మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. పానీపూరి ఈ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరుతాయి. పానీపూరి అంటే ఇష్టపడని వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటుంటారు. మన దేశంలో ఎన్ని వెరైటీలు ఉన్నా ఇప్పటికీ పానీపూరినే చాలామందికి ఫేవరెట్ స్ట్రీట్ ఫుడ్. గోల్గప్ప, గప్చుప్ అని వివిధ పేర్లతో దీన్ని పిలుస్తుంటారు. సాయంత్రం అయిందంటే చాలు వీధి చివరన పానీపూరి బండి వద్ద జనాలు గుంపులు గుంపులుగా కనిపిస్తుంటారు. లొట్టలేసుకొని మరీ పానీపూరిని ఆరగిస్తూ ఉంటారు. ఎంతో ఇష్టంగా తినే పానీపూరి వంటకం ఇప్పటిది కాదండోయ్, మహాభారత కాలం నుంచి ఉందట. మరి అప్పట్లో పానీపూరిని కనిపెట్టింది ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం పానీపూరిని ద్రౌపది తొలిసారిగా కనిపెట్టిందని అంటారు. పెళ్ళయ్యాక అత్తగారింటికి వచ్చిన ద్రౌపదికి కుంతీదేవి ఓ టాస్క్ ఇచ్చిందట. మిగిలిపోయిన ఒక ఆలుగడ్డ, ఒక చపాతీకి మాత్రమే సరిపడ పిండిని అందించి తన 5 కొడుకుల ఆకలిని తీర్చి భర్తల మెప్పు పొందాల్సిందిగా సవాల్ విసిరిందట. అప్పుడు ద్రౌపది ఉన్న వస్తువులతోనే చిన్న చిన్న పూరీలు చేసి భర్తల ఆకలిని తీర్చిందట. ద్రౌపది తెలివికి మెచ్చుకున్న కుంతీదేవి ద్రౌపది కనిపెట్టిన పానీపూరి శాశ్వతంగా ఉండిపోతుందని దీవించిందట. అప్పటి నుంచి పానీపూరి ప్రజలకు పరిచయమైందని అంటుంటారు. సాయంత్రం అయితే చాలామంది స్నాక్స్గా పానీపూరిని ఎక్కువగా తీసుకుంటారు. ఉడికించిన బంగాళాదుంపలు, పుదీనా నీటితో తినే పానీపూరి రుచి నోటికి అద్భుతంగా ఉంటుంది. కాలం ఏదైనా సరే పానీపూరి తినాల్సిందే. అందుకే పానీపూరి అంత ప్రజాదరణ పొందింది. అయితే పానీపూరి కేవలం స్ట్రీట్ ఫుడ్ మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని అందించే ఔషధం కూడా. ఇది బెస్ట్ డైట్ ఫుడ్స్లో ఒకటని చెప్పవచ్చు. ముఖ్యంగా మీరు అధిక బరువుతో బాధపడుతుంటే బరువు తగ్గడంలో మీకు ఎంతో సహాయపడుతుంది. అదేంటి అంతా పానీపూరి ఆరోగ్యకరం కదని చెప్తుంటే మీరు చాలా హెల్తీ అంటున్నారేంటన్నదిగా మీ సందేహం. పానీపూరి వల్ల వచ్చే రోగాలు, అపరిశుభ్రమైన ప్రదేశాలు, అందులో కలిపే నీరు, దాన్ని తయారు చేసే వ్యాపారి శుభ్రతపై ఆధారపడి ఉంటుంది. అందుకే వీలైనంత వరకు చిన్న పూరీలో బయట కొనుగోలు చేసుకొని అందులో రసాన్ని మాత్రం ఇంట్లోనే తయారు చేసుకొని పానీపూరిని ఆస్వాదిస్తే ఎలాంటి సమస్యలు రావు. పానీపూరి వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఈ రోజుల్లో చాలామంది మధుమేహంతో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ సమస్యగా మారింది. మధుమేహంతో బాధపడుతున్న వారు చాలామంది ఉన్నారు. షుగర్కు మందులు లేనప్పటికీ దీనిని ఆహారం ద్వారా అదుపులో ఉంచుకోవచ్చు. మీరు మీ రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చు. మీరు తీపి ఆహారాలకు దూరంగా ఉండడంతో పాటు అధిక క్యాలరీలు ఉన్న వాటికి దూరంగా ఉండాలి. పానీపూరి తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం. ఇందులో తీయటి చట్నీతో కూడా తినవచ్చు. డయాబెటిక్ పేషెంట్ పెద్దగా చింతించకుండా ఈ చిరుతిని పూర్తిగా ఆస్వాదించవచ్చు. అయితే అతిగా తినకుండా కొంచెం తినడం ముఖ్యం. మీరు తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక పానీపూరిలో అవసరమైన పోషకాలను సరళమైన మార్గంలో అందిస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. పానీపూరిలో మెగ్నీషియం, మ్యాంగనీస్, పొటాషియం, ఫోలేట్, జింక్, విటమిన్లు ఏ, B6, B12, CD ఉంటాయి. పానీపూరి కోసం ఉపయోగించే రసంలో కలిపే పదార్థాల ద్వారా ఇవన్నీ మనకు అందుతాయి. ఇక నివేదికల ప్రకారం పానీపూరి మీ నోటిలోని బొబ్బలను నయం చేస్తుంది. నోటిలో పుండ్లకు చికిత్స చేసే అవకాశం ఉన్న జల్జీరా, పుదీనా ఉండటం వల్ల ఇది సాధ్యమవుతుంది. నోటికి సంబంధించిన ఇలాంటి సమస్యలకు వాటి ఘాటైన ఫ్లేవర్ గ్రేట్గా సహాయపడుతుంది. ఎసిడిటీతో బాధపడుతున్న వారు పానీపూరి తింటే ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఉండే జల్గీరా నీటిలో అనేక ఇతర అంశాలు ఉంటాయి. అది ఎసిడిటీపై ప్రభావం చూపుతుంది. ఎసిడిటీని వదిలించుకోవాలంటే పానీపూరి తినవచ్చు. పుదీనా, పచ్చి మామిడి, నల్ల ఉప్పు, నల్ల మిరియాలు, జీలకర్ర, ఉప్పు ఇందులో ఉంటాయి కాబట్టి అవి ఎసిడిటీని నయం చేస్తాయి. ఇక వేసవికాలం లేదా శీతాకాలం అని తేడా లేకుండా పానీపూరి మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. అయినప్పటికీ పానీపూరీలు ఎక్కువగా వేసవిలో తినడానికి ఇష్టపడుతుంటారు. ఉష్ణోగ్రత మిమ్మల్ని నిర్జలీకరణం, అనారోగ్యానికి గురిచేస్తున్నట్లు అనిపించినప్పుడు మీరు ఎక్కువ నీరు తాగాలి. సాధారణ నీటిని పానీపూరి నీటితో భర్తీ చేయడం వల్ల మీరు కొద్దిగా శక్తివంతంగా, రీఫ్రెష్గా ఉంటారు. అయితే కస్టమర్స్ని ఆకర్షించేందుకు కొంతమంది వ్యాపారులు అందులో ఏం కలుపుతున్నారో తెలిస్తే మీరు వాడి జోలికి కూడా వెళ్ళరు. పానీపూరితో వచ్చే ముప్పు ఏంటో చూస్తే పానీపూరి, గోబీ మంచూరియా, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, చికెన్ కబాబ్, తరచూ ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారా? అయితే మీరు జాగ్రత్త పడక తప్పదు. జిహ్వాకు రుచి కలిగించే ఈ పదార్థాలు మీ ఆరోగ్యాన్ని హరిస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాలకు పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడులోని ముఖ్య పట్టణాల్లో
ఫుడ్ సేఫ్టీ అధికారులు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోని తినుబండారాల నమూనాలను సేకరించి వాటిని ప్రయోగశాలల్లో పరీక్షించగా వాటిలో క్యాన్సర్లు కలిగించే రసాయనాలు అధిక మోతాదులో ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల మహిళల్లో పునరుత్పాదకత శక్తి తగ్గుతున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి తినుబండారాల అమ్మకాలపై కర్ణాటకలో ఆంక్షలు కూడా విధించారు. జిల్లాలలో కూడా వీటి విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. వీధి వ్యాపారులు సరైన శుభ్రత పాటించకపోవడంతో ప్రమాదకరమైన రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇంట్లోనే చక్కగా తయారు చేసుకుంటే సరిపోతుంది. అయితే పానీపూరికి కావాల్సిన పదార్థాలు బొంబాయి రవ్వ 250 గ్రాములు, మైదా పావు కప్పు అంటే 50 గ్రాములు, ఉప్పు కొద్దిగా, నీళ్లు కొద్దిగా, మసాలా కోసం తెల్ల ఎండు బఠానీ 2 కప్పులు, వాటిని రాత్రంతా నానబెట్టుకోవాలి. నూనె 50 ml, జీలకర్ర 1 స్పూన్, బిర్యానీ ఆకులు 2, ఎండుమిర్చి 3, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పండిన టమాటాలు 2, ఉప్పు సరిపడా, వేయించిన జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్. ఇక పానీ కోసం పుదీనా తరుగు 1 కట్ట, కొత్తిమీర తరుగు 1 కట్ట, నిమ్మకాయ రసం 1 చెంచా, ఉప్పు కొద్దిగా, పచ్చిమిర్చి 4, చింతపండు రసం కొద్దిగా, బ్లాక్ సాల్ట్ 1 టీ స్పూన్, ఉప్పు కొద్దిగా, కారం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్. సో ఎలా తయారు చేయాలి అంటే ముందుగా ఓ బౌల్లో బొంబాయి రవ్వ, మైదా, ఉప్పు కొద్దిగా వేసి నీళ్లు కొద్దిగా పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపిన పిండిపై తడిగుడ్డ కప్పి ఓ 30 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత పిండిని కొంచెం పెద్ద ఉండలుగా చేసుకొని పూరిల్లా వెడల్పుగా ఒత్తుకోవాలి. తర్వాత రౌండ్గా ఉండే కటర్ లేదా చిన్న గిన్నె తీసుకొని పానీపూరి సైజులో కట్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని చేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని తడిగుడ్డ కప్పే ఉంచాలి వేయించుకునేంత వరకు. ఇప్పుడు స్టవ్ మీద అడుగు లోతుగా ఉండే కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. నూనె బాగా వేడెక్కాక చేసుకున్న పూరీలను అందులో వేసి 2 వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి. ఇలానే అన్నింటిని చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇక మసాలా కోసం ప్రెషర్ కుక్కర్లో నానబెట్టిన తెల్ల ఎండు బఠానీ లీటర్ నీరు పోసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసుకున్న జీలకర్ర, బిర్యానీ ఆకులు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి బంగారు కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని గుజ్జుగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, కారం, చాట్ మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉడికించిన బఠానీలను నీళ్ళతో సహా వేసుకొని బాగా కలిపి మరో 1/2 లీటర్ నీళ్లు పోసి ఓ 20 నిమిషాలు ఉడికించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పానీ కోసం ఏం చేయాలంటే ఓ మిక్సీ జార్ తీసుకొని అందులో పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, పచ్చిమిర్చి, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని వడకట్టాలి. అందుకోసం జల్లెడలో పేస్ట్ వేసి లీటర్ నీళ్లు పోసి జల్లించుకోవాలి. అందులోకి చింతపండు రసం, బ్లాక్ సాల్ట్, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే చూసి వేసుకోవాలి. అంతే, పానీ సిద్ధం. ఈ మూడింటిని కలిపి తినడమే పానీపూరి. ఇది ఇంట్లో చేసుకున్నారంటే మళ్ళీ బయట తినమన్నా తినరు, అంత టేస్టీగా ఉంటాయి మరి.